జై బాబా అండి, వినబడుతుందానండి? జై బాబా అండి, జై వినపడుతుంది. బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఓ కరుణామయ, ఓ కరుణామయ, అకలంక హృదయ నిలయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ. నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు. నీ కరుణామయ హృదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు. నీ కరుణాన్విత మధురగానమే నీ కరుణామయ మధురగానమే ఏకత్వ పరమా ప్రేమ తత్వము. ఓ కరుణామయ, ఓ కరుణామయ, అకలంక హృదయ నిలయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ. నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవం. నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము. నీ కరుణాన్విత సత్యవాణియే నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము. ఓ కరుణామయ, ఓ కరుణామయ, అకలంక హృదయ నిలయ, ఓ కరుణామయ. నీ కరుణయే మాత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యం. నీ కరుణయే మా ఆత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యం. నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము. నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము. మాకిడి బ్రోచిన మెహరు సనాతన, మాకిడి బ్రోచిన మెహరు సనాతన. ఓ కరుణామయ, ఓ కరుణామయ, అకలంక హృదయ నిలయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. మూర్తి గారు ఆ కరుణామయ యొక్క తత్వాన్ని గురించి తెలియజేస్తూ చక్కటి పాటను ఆలపించారు. ధన్యవాదాలండి మీకు. సత్యవాణి గారు కాల్లో ఉన్నట్టున్నారు. జై బాబా, ఒక నిమిషం అండి. జై బాబా. జై బాబా పాడండి, ఒక చిన్న పాట పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.
ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. ఓ ప్రేమ సాగరా మమ్మేల రాదురా, ఓ ప్రేమ సాగరా మమ్మేల రాదురా, ప్రభువా అవతార్ మేహరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా, కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగమము కరుణించుము బాబా, కరుణాంతరంగమము కరుణించుము బాబా. మాలోనే నీవున్నా మా మనసు తెలుపదే, మాలోనే నీవున్నా మా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ మేహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప. చిరునవ్వులొలికే చిదానంద రూప, ఆనంద మొసగే పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా, ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. కలలు కంటున్నా కనిపించదే నీ రూపం, కలలు కంటున్నా కనిపించదే నీ రూపం. ప్రభువా అవతార్ మేహర్ బాబా, ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా, పరమాత్మ పరంధామ మేహరు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. బాబా అండి, జై బాబా. చాలా చక్కటి కీర్తన ఆలపించారండి. మన ప్రియతముణ్ణి మనము ఎంతో ప్రియంగా పిలుస్తాము, అంతకంటే మనకి జన్మకు కావాల్సింది ఇంకేముందండి. ధన్యవాదాలండి. జై బాబా. భాస్కర్ రావు గారు, జై బాబా. జై బాబా అమ్మగారు. జై బాబా అండి. ఒక్క నిమిషము ఏమండి, ఈ గ్రూప్ లో ఇంకెవరైనా పాట రాని వాళ్ళు ఉన్నారా? మండే గ్రూప్ లో వాళ్ళు సత్యనారాయణ గారు ఒక్కలే లేరు, ఇంకా అందరు అయిపోయినట్టున్నారు. మీరు జై బాబా అండి స్టార్ట్ చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మౌనావతారుడైన ప్రియతమ మెహర్ బాబా అవతరణ మరియు ఈ యుగావతారణ విశిష్టత. జై బాబా. ప్రతి యుగములోనూ భగవంతుడు భూమి మీద అవతరించినప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన విశ్వ కార్యాన్ని నెరవేర్చడానికి ఒక సాధనాన్ని ఎంచుకుంటాడు. ఈ మెహర్ యుగములో అవతారుడు ఎంచుకున్న సాధనము మౌనం. మన ప్రీతముడు 1925వ సంవత్సరం జూలై 10వ తేదీ నాడు ప్రారంభించిన మౌనము దాదాపు 44 సంవత్సరాలకు పైగా, అనగా ఆయన భౌతిక దేహము దాల్చే వరకు కొనసాగింది. ఆయన మాటలని చివరిసారిగా 1925 జూలై 9వ తేదీన ఆయనతో ఉన్న మండలి వారు, శిష్యులు, ప్రేమికులు వినగలిగారు. ఆ రోజున ఆయన
తన మౌనాన్ని గురించి మరియు అవతారినిగా తాను చేయవలసి ఉన్న విశ్వకార్యం గురించి చెప్పిన మాటలను గమనిద్దాం. 1. త్వరలో రాబోయే రోజుల్లో బాబాజాను దేహత్యాగము చేసిన తర్వాత అవసరమయ్యే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యము కోసం నేను మౌనం వహించవలసి ఉంది. 2. బాబా స్వయంగా తనకు తానుగా వహించబోయే మౌనము ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించినదేనని చెప్పారు. 3. ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా వివరించారు. మతద్వేషాలు, అల్లర్లు, ప్రపంచవ్యాప్త యుద్ధాలు మరియు ప్రకృతి బీభత్సాలు సంభవిస్తాయి. వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రక్తం చిందించవలసి వస్తుంది. ప్రత్యేకంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా రక్తపాతం జరుగుతుంది. కానీ ఆ తరువాత శాంతి, సౌభ్రాతృత్వము ప్రపంచంలో తిరిగి నెలకొంటాయి. 4. ఉల్మాయితో ఇలా చెప్పారు: మరొక ప్రపంచ యుద్ధము జరగనున్నది. అది ఇంతకు పూర్వము జరిగిన దానికన్నా ఎన్నో రెట్లు వినాశకరంగా ఉంటుంది. రక్తపు టేర్లు ప్రవహిస్తాయి. నేను నా చేతి రుమాలను ఆ రక్తపు టేరులో ముంచి నా తలకు కట్టుకుంటాను. ప్రపంచము ఆర్తితో భగవంతుని కోసం మొరపెట్టుకునే వరకు నేను నా మౌనాన్ని వేడనాడను. 5. మీరు మౌనంగా ఉంటే ప్రపంచము మీ బోధనలు వినే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది కదా అని ఖండోబా అనే శిష్యుడు అడగగా, నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు వచ్చాను అని బాబా చెప్పారు. బాబా మౌనం ప్రపంచ భవిష్యత్తు కోసమేనని, ప్రపంచంలో వినాశకర యుద్ధము జరిగి ఆ తర్వాత శాంతి సౌభృత్వాలు నెలకొంటాయని, తాను బోధించడానికి రాలేదని, మేల్కొల్పడానికే వచ్చానని బాబా చెప్పిన ఈ 3 విషయాలు ఆయన విశ్వకార్యం గురించి, ఆయన మౌనం వహించవలసిన కారణం గురించి తెలియజేస్తున్నాయి. ఆయన మౌనము ప్రపంచ భవిష్యత్తుకేనని, అనగా ప్రపంచంలో శాంతి సౌభృత్వాలు తిరిగి నెలకొలకడానికేనని విషయం స్పష్టమవుతుంది. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు వచ్చాను అనే బాబా సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాబా చెప్పిన సందేశంలోని అసలైన భావాన్ని అర్థం చేసుకోవడము మన వల్ల ఎలాగో కాదు. కానీ మన మనస్సు, బుద్ధి అర్థం చేసుకోగలిగిన స్థాయిలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను అనే ఈ సందేశాన్ని బాబా ఇచ్చిన విశ్వ సందేశములో ఇంకా స్పష్టంగా వివరించారు. దాన్ని ఒకసారి గమనిద్దాం. 1958 జూలై 10వ తేదీన బాబా ఆహ్వానం మేరకు వచ్చిన సమావేశమైన ప్రేమికుల సమక్షములో గంభీరమైన వాతావరణములో తన చిన్న సందేశంగా పేర్కొంటూ విశ్వ సందేశాన్ని ప్రార్థనల తరువాత ఏరచ్ ద్వారా చదివించారు. ఆ సందేశాన్ని విశ్వవ్యాప్తంగా అందరికీ వినిపించమన్నారు, ముద్రించి పంచమన్నారు. దానిలో మొదటి వాక్యమే నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను అని ఉంది. దానికి కారణాలను ఆ సందేశంలోనే ఇలా పేర్కొన్నారు. 1. మానవుడు సత్యం వైపు పయనించడానికి కావలసిన జీవన సరళిని నేను వచ్చిన ప్రతిసారి ఇస్తూనే ఉన్నాను, కానీ మానవులు దానిని పట్టించుకోవడం లేదు. 2. భగవంతుని మాటలను ఆచరించలేని మానవుని అసక్తత అవతారుని బోధనలను అపహాస్యం పాలు చేసింది. 3. ఆయన నేర్పించిన దయా స్వభావాన్ని ఆచరణలో పెట్టకుండా మానవుడు ఆయన పేరుతోనే మతోన్మాదంతో యుద్ధాలను చేస్తూ వచ్చాడు. 4. అవతారుడు చెప్పినట్లుగా వినయము, పరిశుద్ధత మరియు సత్యాలను జీవితంలో ఆచరించే బదులు మానవుడు ద్వేషము, అత్యాశ మరియు హింసలనే అనుసరిస్తున్నాడు. 5. మీరు అడిగారని సరిపడా మాటలు నేను
ఇచ్చాను. ఇప్పుడు వాటిని ఆచరణలో పెట్టాల్సిన సమయం వచ్చింది. గతంలో తాను చెప్పిన జీవన విధానాన్ని మానవుడు పెడచెవిన పెట్టినందున ఈ అవతార కాలములో మౌనాన్ని వహించానని బాబా చెప్పారు. అయితే మౌనంగా చేసే కార్యమేమిటో ఆ విశ్వ సందేశంలోనే బాబా విశదపరిచారు. మీరు భగవంతునికి దగ్గరగా ఇంకా దగ్గరగా వెళ్ళాలనుకుంటే నేను, నాది, నావి అను వాటికి దూరంగా ఇంకా దూరంగా వెళ్ళాలి. మీరు దేనిని త్యజించవలసిన పని లేదు. కేవలం మీ స్వార్థాన్ని మాత్రమే త్యజించాలి. అది ఎంతో సులభంగా అనిపించినా అసాధ్యమైనదిగా ఉంటుంది. మీరు మీ పరిమిత పరిమిత అహాన్ని నా కృపతో త్యజించగలరు. నేను ఆ కృపను ప్రసాదించడానికి వచ్చాను. బాబా అందరికీ తన కృపను ప్రసాదించడానికే వచ్చారు. నేను మీకోసమే వచ్చాను అని పిలుపునిచ్చి అందరినీ తన వద్దకు రండని బాబా పిలిచిన ఆ పిలుపు వినడానికి మానవులు సిద్ధంగా లేరు. అజ్ఞానమనే బది బధిరత్వానికి లోనై ఆ పిలుపును ఆలకించలేని స్థితిలో ఉన్నారు. మనందరి కోసమే ఆయన మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చిన అజ్ఞానమనే పొర మన కన్నులను కమ్మేసిన కారణంగా ఆయనను చూడలేని స్థితిలో ఉన్నాము. ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము, ఎంతటి దౌర్భాగ్య స్థితి! అవతారణ వచ్చిన ప్రతిసారి జరిగేది ఇదే. ఎవరి గత రూపములు ఆరాధించబడి స్మరించబడుచున్నవో, ఎవరి ప్రస్తుత ఆగమనము విస్మరించబడి నిర్లక్ష్యము చేయబడుచున్నదో, ఎవరి భవిష్యత్ గమనము ఆసక్తితో తపనతో వేచి చూడబడుచున్నదో అట్టి సనాతనుడు నేనే అన్నారు బాబా. అయినా అవతారుడు ప్రతి యుగములోనూ సమస్త మానవాళి ఉద్ధరణ కోసము పిలుపుని ఇస్తూనే ఉన్నాడు. ఆ పిలుపు అరణ్య రోధనగా అనిపించినా అది వృధా కాదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కనుక ఆయన వచ్చిన కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందరికీ దాని ఫలితం దక్కుతుంది. 1954 సెప్టెంబర్ 18వ తేదీన వాడియా పార్కులో బాబా ఇచ్చిన ఈ యుగావతారుడైన మెహర్ బాబా పిలుపు అనే సందేశములో ఇలా చెప్పారు. మాయ తెరల కారణంగా అవతారుని ఈ పిలుపు అరణ్య రోదనంగా అనిపించిన దాని ధ్వని మరియు ప్రతిధ్వనుల కాలములో గ- గగనములో నిండి ఉండి మొదట కొందరిని కాలక్రమేణా లక్షలాది మందిని అజ్ఞానమనే మొద్దు నిద్ర నుండి మేల్కొల్పుతుంది. అలా ముందుగా కొందరిని ఆ తర్వాత అందరిని వారి అజ్ఞానమనే మొద్దు నిద్ర నుండి మేల్కొల్పడమే అవతారుని పని. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు వచ్చాను అనే బాబా చెప్పిన సందేశానికి అర్థం అదే. బాబా మనలను మేల్కొల్పేది మామూలు నిద్ర నుండి కాదు, అజ్ఞానమనే మొద్దు నిద్ర నుండి. అజ్ఞానం అనేది మానవులకు వారి లక్ష్యాన్ని గమ్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఆ అజ్ఞానమే మానవులను అశాశ్వతమైన ప్రపంచాన్ని, అందులోని సుఖాలనే గమ్యాన్ని అనుకూల అనుకునేలా చేస్తుంది. బాలగోపాల భాస్కర్ రాజు ఒక పాటలో మరిచితిన మందిరంబు మరిచిపోయితి మందిరంబు మరిచిపోయితి సచితానంద పరబ్రహ్మమనడి మందిరంబు మరిచిపోతిని అని చెప్పినట్లు అజ్ఞానము మనలను మరిపిస్తుంది. అలా మరిచిన వారిని మేల్కొల్పే పనిని పూర్తిగా మేల్కొని ఉన్నవారే చేయగలరు. అందులో యావన్ మానవాళిని మేల్కొల్పే పని కేవలం సనాతనుడు సచ్చిదానంద స్వరూపుడైన అవతారుడు మాత్రమే చేయగలడు. ఆ విషయాన్ని పంచసద్గురువుల్లో ప్రధాన పాత్ర నిర్వహించిన హజ్రత్ బాబాజాను మరియు ఉపాసిని మహారాజు ఇరువురు వారిదైన శైలిలో ఇలా ప్రకటించారు. 1921వ సంవత్సరంలో బాబా 6 మాసాలు ఉపాసిని మహారాజు వద్ద చాకోరిలో ఉన్నారు. ఆ సమయములో కలవరపడి వేదనతో బాబా తల్లి సిరీన్ మాయి
తన తల్లి గోలాందోను బాబాజాను వద్దకు పంపించి అడిగించింది. తరువాత సిరీన్ స్వయంగా వెళ్ళి అడిగినప్పుడు బాబాజాను ఆమెతో ఇలా చెప్పింది, నా ప్రీతముడైన సుతుడు అనగానే వెంటనే సిరీన్, అతడు నీ సుతుడు కాదు, నా సుతుడు, నా కుమారుడు అన్నది. సిరీనును బాబాజాను ఇలా అడిగింది, నీవు ఇతడిని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు? అతడు యావత్ ప్రపంచానికి చెందినవాడు, నీకు మాత్రమే చెందినవాడు కాదు అని అంటూ మేరా ప్యారా బేటా అంటూ గొనుక్కుంది. సిరీన్ వెళ్ళి మళ్ళీ తన తల్లి ఘోలానందును పంపించింది. ఆమెతో బాబాజాను, నా ప్రీతమ్మ సుతుడు మొత్తం ప్రపంచానికి చెందినవాడు. ఏదో ఒక రోజు అతడు యావత్ ప్రపంచాన్ని దాని మూలాల నుండి కుదిపి వేస్తాడు అని చెప్పింది. అలాగే 1921లో ఒక రోజు ఉపాసిని మహారాజు ఎదుట చాలా మంది దర్శనార్థులు కూర్చొని ఉన్నారు. ఆయనకు ఎదురుగా దుర్గాబాయి ఉంది. ఆమెతో ఉపాసిని మహారాజు ఇలా చెప్పాడు. అక్కడే ఉన్న మెహర్వాను ఆమెకు చూపిస్తూ, ఈ కుర్రవాడు యావత్ ప్రపంచాన్ని కుదిపి వేస్తాడు. అలాగే బాబా తన అవతార కార్యం గురించి ఇలా చెప్పాడు. నవంబర్ 1930లో పంచవటి గృహ ముందు మెహ్రాబాదులో బాబా పాల్ బ్రెంటన్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అతడు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బాబా అతనికి ఇలా చెప్పారు, నేను యావత్ ప్రపంచపు చరిత్రనే మార్చివేస్తాను. భౌతికత్వములో మునిగి ఉన్న ఆనాటి తరానికి ఆధ్యాత్మికతను అనుగ్రహించడానికి జీసస్ క్రీస్తు వచ్చినట్లు నేను ఈ తరానికి చెందిన మానవాళికి ఆధ్యాత్మిక పునరుద్ధానం కలిగించడానికి వచ్చాను అని చెప్పారు. బాబా 1945 సంవత్సరంలో హైదరాబాదులో ఉండి యావత్ దక్షిణ భారతములో విస్తృతమైన మస్తుల సాంగత్యం చేశారు. అవి రెండవ ప్రపంచ యుద్ధము ముగింపునకు వచ్చిన రోజులు. బాబా ఆలీషా మస్తును అహ్మద్ నగర్ నుండి తప్పించి ఆయనతో పనిచేస్తున్న సమయంలోనే హిట్లర్ ఆత్మహత్య, ముస్సోలినీ హత్య జరిగాయి. నూరుద్దీన్ మస్తును బాబా తన టాంగాలో ఎక్కించుకొని దారిలో తనకిష్టమైన కళ్ళు వెళుతున్న సమయంలో జపాన్లోని హిరోషిమా నగరంపై బాంబులు వేయబడ్డాయి. బాబా చేసే పనులకు రెండవ ప్రపంచ యుద్ధములోని సంఘటనలకు గల సంబంధాలను పోల్చుకొని బాబా చేసే మస్తుల కార్యక్రమం మొదలైనవన్నీ రెండవ ప్రపంచ యుద్ధ నిర్వహణకే అని మండల వారి అభిప్రాయాలు. బాబా విని ఈ కొద్ది సంవత్సరాలలోనే నేను మస్తులతో చేసే తీవ్రమైన పని రెండవ ప్రపంచ యుద్ధ నియంత్రణను ఉద్దేశించి చేసేదే అని చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి టైం ఉందమ్మా. ఏ బాబా? జై బాబా అండి. ఇంకెంతసేపు ఉందండి? అయిపోవచ్చింది టైం అయితే అయిపోయింది. ఇంకెంతసేపు ఉంది? ఇంకా ఇంకొక 10 నిమిషాలు 5 నిమిషాలు పడుతుందమ్మా. చెప్పండి. జై బాబా. జై బాబా. బాబా చేసే పని పూర్తిగా యుద్ధ నియంత్రణకే అనుకుంటే పొరపాటే అవుతుంది. అవతారుని పని స్వభావరీత్యా విశ్వాత్మకము. అది పనిచేసే పరిధి మానవ ఊహాతీతము. ఆయన చేసే పని సృష్టిలోని కోట్లాది మంది పైన ప్రభావం చూపుతుంది. బాబా కదలికలు, పనులు యుద్ధములోని ఘటనలతో సరితూగేలా అనుటలో సందేహం లేకున్నా ఆయన చేసిన ఉపవాసాలు, ప్రయాణాలు, మస్తులతో కలిసి చేసిన పనులు అన్నిటికీ పైకి కనిపించని తెలియని పరిమాణాలు ఎన్నో ఉంటాయి. ప్రాథమికంగా ఆ పనులు మానవుల యొక్క చైతన్యాన్ని ఉన్నత స్థాయికి పెంచడానికి మరియు ప్రపంచాన్ని భగవంతుని వైపుకు మరల్చడానికి ఉద్దేశించబడినవై ఉంటాయి. ఆయన స్వయంగా అందరి కోసము ఎన్నో బాధలు భరించి ఎంతో శారీరక శ్రమ కూర్చి చేసిన కార్యము ప్రపంచములోని అందరి చైతన్య స్థాయిని పెంచడం కోసమేనని
అందరినీ భగవంతుని వైపుకు మరల్చడానికేనని విషయము స్పష్టముగా విశదమవుతుంది. ఇన్నాళ్ళు తిండి కోసమే బ్రతికిన మనిషిని ఇప్పుడు భగవంతుని కోసమే బ్రతికేలా చేయవలసి ఉందని బాబా చెప్పారు. నవజీవనము, దాని చివరిలో చేసిన మనోనాశనము అనే కార్యక్రమాలు అందుకోసమే. ఆయన తన కోసం చేసుకోవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఆయన గమ్యమైన భగవ భగవద్వానుభవాన్ని పొందిన మొట్టమొదటి జీవాత్మ. అదే ఆత్మ మరల అవతారునిగా వస్తుంది. కాబట్టి ఆ సనాతనుడు, సర్వజ్ఞుడు చేసిన ప్రతి పని, ప్రతి కదలిక విశ్వ శ్రేయస్సు కోసమే అవుతుంది. బాబా తలుచుకుంటే తన పనినంతా ఒక్క క్షణములో నెరవేర్చగలడు. కానీ అలా చేస్తే అందరినీ సిద్ధం చేసి, ఆయన కృపను పొందటానికి అర్హులను చేసి, తన ప్రేమనిచ్చి మానవుల ప్రేమను పొందే ఈ దివ్య క్రీడ కొనసాగదు. మెహర్ బాబా 1933 సంవత్సరంలో రోమ్ నగరానికి వెళ్ళారు. అక్కడ వాటికన్ సిటీ, ఇతర సందర్శన స్థలాలకు వెళ్ళి చూశారు. సాయంకాలము నోరీనాకు చెప్పిన నోరీనాకు చెప్పి ఆమె సూచించిన 32 మందిలో నుండి ముగ్గురిని మాత్రమే బాబా తన దర్శనానికి పిలిపించారు. వారిలో ఒకడు తత్వశాస్త్రములో ప్రొఫెసర్. అతడు తనకున్న జ్ఞానం పట్ల బాగా గర్వపడే అహంకారి. మొదట బాబా వద్దకు రావడానికే ఒప్పుకోలేదు. కానీ నొరీనా అతనిని ఒప్పించింది. బాబాను 40 నిమిషాల పాటు అతడు ఎన్నో ప్రశ్నలు అడిగి అసంతృప్తితో లేచి నిలబడి బాబా చెప్పిన సమాధానాల్లో కొత్త ఏమీ లేదని, అన్నీ తనకు తెలిసినవేనని, తాను చదివినవేనని అహంకారంతో చెప్పగా నొరీనా అతనినెందుకు పిలిచానా అని బాధపడింది. వెంటనే బాబా చిరునవ్వుతో అతని కళ్ళలోకి నేరుగా తీక్షణంగా చూస్తూ చేతితో అతని తలపై తట్టారు. అంతే, ఒక్క క్షణంలో అతడు అహంకారము, మనస్సు ఆగిపోయాయి. అతనికి కలిగిన దివ్యానుభూతి వల్ల కళ్ళ నుండి ప్రవహించే అశ్రుధారలతో బాబా పాదాల చెంత మోకరిల్లి తన జీవితాన్ని బాబాకు అర్పణ చేస్తున్నానని చెప్పి బయటికి వెళ్ళలేక వెళ్ళి పిల్లిలా బాబా గది చుట్టూ తిరుగుతూ తనను బాబా ఎలా కావలిస్తే అలా వాడుకోవలసి వచ్చునని చెప్పసాగాడు. అలా బాబా అందరికీ మేల్కొల్పు కలిగించడానికి వచ్చారు. అలాంటి సంఘటనలను పాశ్చాత్య దేశాల్లో జరిగినవి కొల్లాలు. శాస్త్రజ్ఞులు, పండితులు, పామరులు, సంపన్నులు, పేదవారు ఎందరో బాబా కృపకు పాత్రులైనారు. అయినా ఇంకా అజ్ఞానమనే మొద్దు నిద్రలో చిక్కుకొని ఉన్నవారే అత్యధికము. అందుకే బాబా నిర్విరామంగా మానవులందరినీ మేల్కొల్పే విశ్వాత్మకమైన పనిని అనంతమైన సహనంతో, కృపతో చేశారు. బాబా హైదరాబాదులో ప్రారంభించి మెహరాజాదులో ముగించిన మనోనాసు పరిణామము గురించి చెబుతూ, నేను చేసిన మనోనాసు వల్ల నాతో సంబంధం ఉన్న వారికి, సంబంధం లేని వారికి కూడా వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఎందుకంటే వాస్తవంగా నేను నా విశ్వాత్మక మనస్సు ద్వారా అందరితో సంబంధం కలిగి ఉంటాను కదా. వారికి నాపై గల సంబంధము బలాన్ని బట్టి ఆ మార్పు ఉంటుంది అని చెప్పారు. ఆ సంబంధపు బలము అనగా వారి విశ్వాసము యొక్క దృఢత్వాన్ని బట్టి వారు పొందే ఫలితము ఉంటుందని అర్థము. దానికి తగిన స్థాయిలో వారు మేల్కొల్పు జరుగుతుంది, అజ్ఞానము తొలగిపోతుంది. ఈ యుగావతారుడైన మెహర్ బాబా రాకలో ముఖ్య ఉద్దేశము మనలను మేల్కొల్పడమే. అయితే మనమంతా మేల్కొనే ఉన్నాము కదా, నిద్రపోయే వారిని కదా మేల్కొల్పడం జరుగుతుందనే అనుమానం మనకు కలగవచ్చు. ఒక పిల్లవాడు ఎగ్జిబిషన్ లో దారి తప్పిపోయాడు అనుకుందాం. ఆ ఎగ్జిబిషన్ లో అనేక ఆకర్షణలు, ప్రలోభాలు పెట్టే ఎన్నో విషయాలు కనిపిస్తుండగా తాను దారి తప్పిపోయాననే సంగతినే అతడు మర్చిపోయి దొరికిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోతాడు.
అదేవిధంగా మానవాళి కూడా జీవిత పరమార్థాన్ని మర్చిపోయి ఈ మాయా ప్రపంచములోని మన జీవితమే నిజమనుకొని కోరికలు, ఆశలు, ఆకాంక్షల వలలో చిక్కుకొని జన్మ తర్వాత జన్మను వృధా చేసుకుంటూ ఉంది. అంటే జీవిత లక్ష్యము భగవంతుని ప్రేమించడం, జీవిత గమ్యం భగవంతునితో ఒకటవ్వడం అనే ప్రధాన అంశాలను మానవాళి పూర్తిగా విస్మరించింది. మరిచిపోయిన ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ బాబా గమ్యము యొక్క దారి నాకు బాగా తెలుసు. ఆ దారి గుండా నేను పయనించి గమ్యము చేరుకున్న వాడిని నా మాటలను నమ్మండి. నా చేయి అందుకోండి. మిమ్మల్ని నేను గమ్యం చేరుస్తాను. ఈ మాయా బంధనాల నుండి విముక్తిని పొంది మీరు ఆ సచ్చిదానంద స్థితిని పొందేటట్లు నేనొక్కడనే మీకు సహాయం చేయగలిగిన వాడినని చెప్పారు. ఆ పిలుపును అందుకొని ఆయన చేయి పట్టుకొని గమ్యం వైపు అడుగులు వేయవలసిన కర్తవ్యము మనదే కదా. అదృష్టము పండి అవతారుని అండ లభించిన మనము ఆయన అందిస్తున్న ఆయన చేతిని అందుకొని కనిపిస్తున్నదంతా సున్నా, ఉన్నది నేనే అనే మానవ ప్రీతముని మాటలను లోతుగా అర్థము చేసుకుని ఈ మాయ నుండి మేల్కొనే తరుణం వచ్చేసింది. మేల్కొనే ప్రయత్నం పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఈ జన్మను సార్థకం చేసుకుందాం. అజ్ఞానాంధత అనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషద్వర్గము అంతరింపగా ఆ అవ్యయ మోక్షం అనుగ్రహింపు అని రోజు ప్రార్థనా గీతంలో వేడుకుంటున్నాం. జై బాబా. జై బాబా అమ్మగారు. జై బాబా అండి. ధన్యవాదాలండి. చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు హారతి పడుతున్నాను. నేను జై బాబా నేనే. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ glorious eternal ancient one, your face is a bright transcendental sun, light in the dark world in the days I weep. My heart may have I give to you to keep. Creator yet creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that lies sustains. These five lights are the willing spokes of breath of the world will that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This sense is my love, these roots వాణి గారి కట్ అయిపోయింది పాట వినిపించట్లేదు వాణి. ఏ బాబా వాణి గారు. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days till you, the ever living perfect one, illumine my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रियतम मेहर प्रभु की जय. जय बाबा अंडी अंदरिकी